ఉంటుంది లేదా ఉంటుంది, కానీ ఇది ప్రాణాలు నిలబెట్టాలి. రెస్పెక్టబుల్గా దీన్ని దానమనో ఇంకోటనో కాకుండా దీన్ని మన వాళ్ళందరూ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వగలం. అయితే అలాగే ఇవ్వండి, గౌరవంగా ఇవ్వండి. సినిమా వర్కర్ అంటే గౌరవం పెరగాలి. ఆ కాలనీల్లో వాళ్ళుండే బస్తీల్లో గౌరవం పెరగాలి. ఒకళ్ళు ఇంటికి వచ్చి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఎత్తుక్కుని కేవలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. చాలామంది ఇళ్ళు అద్దెకి ఉండే వాళ్ళు ఉంటారు. ప్రతి జూనియర్ ఆర్టిస్టు ఇంటికి కూడా వెళ్ళి మా మెహర్ బాబా ట్రస్ట్ టీము వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఒక 50 కిలోల గ్రాసరీస్ పెడతామంటే అది చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తప్ప వేరే ఏం కాదు. ఒకటే అనుకున్నాం, ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, షేర్ చేయటం, ఫస్ట్ మీ ఫోన్లు పెట్టేయండి పక్కన, దీని స్టోరీస్ ఎక్కడ బయటకు రావడానికి వీల్లేదు అని ఆయన ఆజ్ఞాపించారు. శంకర్ గారిని నన్ను ఏదో ఫస్ట్ ఇచ్చిన 1-2 ఫొటోసు తీశాను తప్పితే ఆ స్టోరీస్ వింటే మనం ఇచ్చిన సరుకులు వాల్యూ, ఆయన చేసిన సహాయం వాల్యూ వింటే ఎన్ని సినిమాలు తీసినా సరిపోదు. అలాంటి స్టోరీలు ఉన్నాయి. కొన్ని విని నేను తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి మనం చేసింది ఇంత పెద్ద సహాయమా అని. దీని అంతటికీ కారణం చిరంజీవి గారు. ముందుకొచ్చిన మనందరి హీరోలు, ప్రొడ్యూసర్లు, చిన్న చితక 50,000 25,000 ఇచ్చిన వాళ్ళకి కూడా చిరంజీవి గారు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు. పర్సనల్గా ఫోన్ చేసి, వాళ్ళు ఎవరో తెలియదు, ఎవరో ఒకళ్ళు అన్నయ్య వీళ్ళు 25,000 ఇచ్చారు, వీళ్ళు 10,000 ఇచ్చారని నేను చెప్తే, ఇబ్బంది ఏం పెట్టకరా, నువ్వు మరీ అందరినీ ఇది నువ్వు మరీ ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని అంటే, లేదన్నయ్య ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వాలి కదా అని నేను వచ్చి ఇది వాళ్ళందరి పని అనుకుని నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియో ఇచ్చేశారు. అసలు టోటల్గా కోవిడ్లో ఆయన స్టూడియోనే 4 నెలలు వాడాం. సో ఇవన్నీ నాకు వచ్చిన పోస్టు ఈ బాధ్యత గురించి కాకుండా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మీ అందరూ మాట్లాడిన మాటల్లో తీసిన సినిమాలో ఇంకోటో దానికంటే అందరూ కూడా సేవ గురించే మనం మాట్లాడుతున్నామంటే, ఈ రోజున మన విజయం కంటే కూడా మన యాటిట్యూడ్, మన సేవా గుణమే డెఫినెట్గా ఎప్పటికైనా సరే అది చరిత్రలో ఉండిపోతుంది. దీన్ని ఒక్కసారి